అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో ఘోరమైన పరిహారం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే యక్షదత్తుడి పరిహారం చెల్లించటానికి ఘోరమైన పాటలు పడిన సాలంకులు జ్ఞాపకం వస్తున్నారు. వారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండగా విను అంటూ ఇలా చెప్పసాగాడు. బ్రహ్మదేశపు పశ్చిమ తీరాన గల తారాద్వీపంలో ఒక అద్భుతమైన దుర్బలుడైన రాజు రాజ్యం చేస్తూ ఉండేవాడు. ప్రతి ఏడు దక్షిణ దీవుల నుంచి దస్యరాజు సైనికులు వచ్చి తారాదీప వాసులను భయపెట్టి ఆ దేశంలో ఉండే ప్రతి ఒక్కరోలకు, రోకలకి, చేటకు, తిరగలకి, పొయ్యికి వేరువేరుగా పన్నులు వేసి ఆ సొమ్ము పొట్టుకుపోతూ ఉండేవాడు. పన్నులు చెల్లించకపోతే దస్యులు వచ్చి తారాద్వీపాన్ని కొల్లగొట్టి నానా బీభత్సము చేస్తారన్న భయంతో రాజు ఏటా పన్నులు చెల్లించేవాడు. ఈ పన్నుల భారంతో ప్రజలు ఆయేటి కాయేడు దరిద్రంలో కూరుకుపోసాగారు. దస్యులు మహాక్రూరులు, అనాగరికులు. వారితో యుద్ధం చేయటం అంటే సామాన్య ప్రజలకు భయం. అందరికన్నా పిరికివాడు రాజు. ప్రజల్లో అసాధారణ శౌర్య పరాక్రమాలు గలవారు లేకపోలేదు, కానీ వారికి కూడగట్టే నాయకుడు లేడు. అందుచేత వారి పరాక్రమం నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయి ఏమాత్రమూ రాణించలేదు. ఇలా ఉండగా ఒక యువకుడు తారాద్వీపానికి కొత్తగా వచ్చాడు. కావటానికి అతను తారాదీపవాసే, కానీ చిన్నతనంలోనే అతన్ని యక్షులు తమ ప్రాంతాలకు తీసుకుపోయి యుక్త వయస్కుడు అయ్యేదాకా పెంచి స్వదేశానికి తిప్పి పంపారు. అతను కొన్ని యక్ష విద్యలతో పాటు జలతార అనే నౌకను, అప్రతిహం అనే ఖడ్గాన్ని తీసుకువచ్చాడు. జలతార నీటిపైన నేలపైన కూడా దాని నాయకుడు ఇచ్ఛానుసారం దానంటూ అదే నడుస్తుంది. అప్రతిహం దెబ్బకు గండరాలు సైతం వెన్నలాగా తెగిపోతాయి. ఆ యువకుడి పేరు యక్షదత్తుడు. అతని తండ్రి అన్నలు తారాద్వీపంలో ఉంటున్నారు. వారు విచారంగా ఉండటం చూసి యక్షదత్తుడు కారణం అడిగితే పన్నులు వసూలు చేయటానికి దస్యులు రాబోతున్నట్టు తెలిసింది. దస్యులని గురించి వినేసరికి యక్షదత్తుడికి భరించరాని ఆగ్రహం వచ్చింది. అతను వెంటనే రాజు వద్దకు వెళ్ళి, దస్యుల దౌర్జన్యం మితిమీరిపోతున్నది. తారాద్వీప వాసులు తీసుకుంటూ చావడం కంటే దస్యులను చంపి తావటం మేలు. మీరు యుద్ధానికి సన్నాహం చెయ్యండి, లేదా నన్నైనా చేయనివ్వండి అన్నాడు. అతి కష్టం మీద రాజు యక్షదత్తుని యుద్ధయత్నాలు చేయనిచ్చాడు. తారాద్వీపంలో ఉండే యోధులు అందరినీ పిలవటానికి దక్షుడు తన తండ్రిని, అన్నలను తలా ఒక దిక్కునకు పంపాడు. అలా వెళ్ళిన యక్షదత్తుడి తండ్రిని సాలంకులనే ముగ్గురు సోదరులు పట్టుకొని చంపేశారు. అందుకు కారణం ఉభయ కుటుంబాల మధ్య ఉండే పాత పగ. తన తండ్రి చనిపోయిన సమాచారం యక్షదత్తుడికి తెలియదు. అతను యుద్ధయత్నాల్లో చురుగ్గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల్లో పన్నులు వసూలు చేయటానికి దస్య సైనికులు వచ్చారు. యక్షదత్తుడు వారిని చావగొట్టించి చంపేశాడు. దస్యరాజు ఉగ్రుడై తారాద్వీపం మీదకి పెద్ద సేనని పంపాడు. యక్షదత్తుడు దస్యుల పడవను సముద్రంలో ముంచి దస్య సైనికులతో తమ సైనికుల చేత పోరాడించి తానే తన అమోఘమైన కత్తితో వందలాది దస్యులను చంపి గొప్ప విజయం సాధించాడు. యుద్ధంలో సాలంకులు కూడా అద్భుత శౌర్య పరాక్రమాలు చూపారు. యుద్ధం ముగిసిన మరుక్షణం యక్షదత్తుడు తన తండ్రి కోసం వెతికి జరిగిన సంగతి తెలుసుకున్నాడు. అతని రక్తం ప్రజ్వలించిందట. అతని తండ్రికి ఉత్తర క్రియలు చేసి
రాజధాని చేరేసరికి రాజు గొప్పగా విజయోత్సాహం జరుపుతున్నాడు. యక్షదత్తుడు నిండు సభలో ప్రవేశించి సందడిగా ఉన్న సభలో నిలబడి 2 చేతులు ఎత్తాడు. మన వీరాది వీరుడెవరో చెబుతున్నారు వినండి అన్నాడు రాజు. మహారాజా, ఎవరైనా మీ తండ్రి గారిని హత్య చేస్తే వారికి ఏమిటి శిక్ష అని అడిగాడు యక్షదత్తుడు. చిరచ్ఛేదమే. నీకెందుకు ఆ సంశయం కలిగింది అన్నాడు రాజు. నా తండ్రిని హత్య చేసిన వారి సభలో ఉన్నారు. వారిని తగిన విధంగా శిక్షించవలసిందిగా తమరిని వేడుకుంటున్నాను అన్నాడు యక్షదత్తుడు. వారెవరో చెబితే నేర విచారణ జరిపి హంతకులను రుజువైతే వాళ్ళ తలలు తీయించేస్తాను అన్నాడు రాజు. నేను వారి తలలు కోరను. నా తండ్రి హత్యకు వారు తగిన పరిహారం చెల్లిస్తే చాలు, నేను తృప్తి పడతాను అన్నాడు యక్షదత్తుడు. వెంటనే సాలాంకులు ముగ్గురు లేచి నిలబడి, నువ్వు కోరే పరిహారం ఏమిటి అని అడిగారు. 3 వెలక్కాయలు, 1 తోలు సంచి, 1 ఈటె, 1 కుక్కపిల్ల, 1 పెనము నేను కోరే పరిహారం అన్నాడు యక్షదత్తుడు. ఇందులో ఏదో కిటుకున్నది. నీ తండ్రి హత్యకు ఇంత కొద్దిపాటి పరిహారం కోరుతున్నావంటే ఎవరు నమ్ముతారు అన్నాడు సాలంకుల్లో పెద్దవాడు. ఇంకా వివరంగా చెబుతాను. నేను కోరే వెలక్కాయలు తూర్పు దీవులోని ఒక తోటలో ఉన్నాయి. అవి బంగారు రంగులో ఉంటాయి. అవి మనిషి తల ప్రమాణంలో ఉంటాయి. వాటి గుజ్జు తేనె రుచి కలిగి ఎలాంటి గాయాలను కానీ రోగాలను కానీ నయం చేస్తుంది. యవ్వన దీపరాజు వద్ద నేను కోరే తోలు సంచి ఉన్నది. అది కూడా ఎంతేసి గాయాలను వ్యాధులను సర్పమాత్రాన నయం చేస్తుంది. స్పర్శతోనే నయం చేసేస్తుంది. నేను కోరే ఈట ప్రవాళద్వీప రాజు వద్ద ఉన్నది. దాని మొన తాకిన వాళ్ళు నిలువునా భస్మైపోతారు. అది మామూలుగానే నిప్పులు కొక్కుతూ ఉంటుంది. అందుచేత దాని మూలికిని ఉత్తప్పుడు నీటి తొట్టులో ఉంచుతాను. కుక్కపిల్ల రాక్షస ద్వీపంలో ఉన్నది. దాన్ని చూసి సింహవ్యాఘ్రాల వంటి క్రూరముగాలు సైతం పారిపోతాయి. నేను చెప్పిన పెనం వారణ ద్వీపంలో ఉన్నది. ఆ ద్వీపం ఎక్కడ ఉన్నది తెలుసుకోవటమే అసాధ్యం. అది కావటానికి ద్వీపమే కానీ సముద్రాలపైన ఎక్కడా దాని జాడ కనబడదు. నాకు ఈ పరిహారం చెల్లించినట్టయితే మీకు మరే శిక్ష జరగాలని నేను కోరను అన్నాడు యక్షదత్తుడు. సాలంకులు ముగ్గురు కూడగలుపుకుని యక్షదత్తుడితో, నీ జలతారను మాకిచ్చినట్టయితే ఇన్ని చోట్లకు వెళ్ళి నీవు కోరిన వస్తువులు తీసుకువస్తాం అన్నారు. యక్షదత్తుడు సరే అన్నాడు. సాలంకులు జలతారపైన బయలుదేరుతారు. యక్షదత్తుడు కోరిన వస్తువుల్లో ఏది తేవాలన్నా ప్రాణాలతో చెలగాటమే అని వారికి తెలుసు. అయినా వారు అంతులేని ధైర్య సాహసాలు కలవారు కావడం చేత ఈ ప్రయత్నంలో చావడానికి కూడా వారు సిద్ధపడ్డారు. వారు ముందు తూర్పు దీవుకు వెళ్ళి అక్కడ బంగారు వెలగపళ్ళు చెట్లను దూరం నుంచి చూశారు. ఆ చెట్టు కింద ముగ్గురు విలుకాళ్ళు కాపలా ఉన్నారు. సాలంకులు 3 డేగలను ఆ చెట్టు దిక్కుగా వదిలారు. చెట్టు కింద కాపలా ఉన్నవాళ్ళు వాటిని చూసి బాణాలు ఎక్కిపెట్టే లోపుగా అవి కొంత దూరంలో ఎగురుతూ అటు ఇటు తిరగసాగాయి. కాపలా వాళ్ళు వాటిని కొట్టడం కోసం చెట్టు కింద నుంచి వెళ్ళిపోయారు. ఆ సమయంలో సాలాంకుల్లో ఒకడు చెట్టెక్కి బంగారు వెలక్కాయలను కోసేసుకుని దిగి వచ్చేశాడు. ఈ లోపుగా కాపలా వాళ్ళు మోసం గ్రహించి వారిపై బాణాలు విసిరారు. కానీ వాటిని తప్పించుకుని సాలాంకులు జలతారలో వచ్చి పడ్డారు. తర్వాత సాలాంకులు తమ పడవలో యవ్వన ద్వీపాన్ని చేరుకుని అక్కడి రాజు వద్దకు భట్రాజుల వేషాలు ధరించి వెళ్ళి ఆయన పైన స్తోత్రపాఠాలు చదివి పద్యాలు చెప్పారు. రాజు ఏం బహుమానం కావాలో కోరుకోమన్నాడు. సాలాంకులు ఆయన వద్ద ఉండే తోలు సంచి అడిగారు. దాన్ని దేవుడు అడిగినా ఇవ్వను, కావలిస్తే దాని నిండా బంగారం కొలిచి ఇస్తాను, పట్టుకుపోమ్మన్నాడు యవ్వనరాజు. రాజుగారి భటుడు తోలు సంచిని బంగారంతో నింపు అనగా సాలంకుల్లో పెద్దవాడు ఆ సంచిని లాగేసుకున్నాడు. రెండోవాడు
భటుని కత్తితో పొడిచాడు. దారిలో తమను అటకాయించిన వారిని అందరినీ చంపేస్తూ ఆ ముగ్గురు తమ పడవను చేరుకుని ప్రయాణమయ్యారు. అక్కడి నుంచి వారు ప్రవాళ ద్వీపానికి వెళ్ళి పండితుల వేషాలు ధరించి రాజదర్శనం చేసి తాము తారాద్వీప ఆస్థాన పండితులమని లోక సంచారం చేస్తున్నామని చెప్పారు. రాజు సంతోషించి వారిని సత్కరించి తన వద్ద ఉన్న వింతలతో పాటు నిప్పులకెక్కి ఈటను కూడా చూపాడు. సాలాంకుల్లో ఒకడు ఈటను అమాయకంగా నీళ్ల తొట్టి నుంచి పైకి తీసేసరికి దాని మొన నుంచి నిప్పు రవ్వలు పొగలు చిమ్మాయి. రాజు దాన్ని తాకవద్దని కేకలు పెట్టాడు. గందరగోళం జరిగింది. ఆ గందరగోళంలో సాలాంకులు పారిపోయి పోదామని చూశారు. కానీ రాజు మోసం గ్రహించి తన భటులను కేక పెడుతూ కత్తి దూసి సాలాంకులపై కలియబడ్డాడు. సాలాంకులు రాజును చంపి రాజభటులతో చాలాసేపు ఘోరంగా పోరాడి అందరినీ చంపి తాము గాయపడి ఎలాగో పడవను చేరుకున్నారు. ఇంకా రాక్షస ద్వీపానికి వెళ్ళి కుక్క పిల్లను తేవాలి. పోయిన కొద్దీ తమకు ప్రాణాపాయం హెచ్చుతున్నదని తెలిసి కూడా వారు యక్షదత్తుడి కోరికను పరిహారం చెల్లించడానికే నిశ్చయించారు. అయితే రాక్షసరాజు వాళ్ళని చూస్తూనే, మీరు సాలాంకులు కారా? నా వల్ల మీకేం సహాయం కావాలి అని అడిగాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి, సింహసారథూలాలను భయపెట్టే కుక్కపిల్ల ఉన్నదట, అది కావాలి అన్నారు. తీసుకుపోండి, మీ సాహసకృత్యాలు మాకు తెలియవచ్చాయి. నేను ఈ కుక్కపిల్లను ఇవ్వటం కంటే మీరు తీసుకోకుండా ఉంటారా? అందుచేత స్నేహపూర్వకంగానే తీసుకోండి అన్నాడు రాక్షసరాజు. సాలాంకులు అతని కృతజ్ఞతలు తెలిపి, మీకెప్పుడు ఏ యుద్ధంలో మా సహాయం కావాలన్నా కాకి చేత కబురు పంపితే మేము వచ్చి వాడుతాం అని రాక్షసరాజు వద్ద సెలవు పుచ్చుకున్నారు. ఇంక వాళ్ళు వారుణ ద్వీపం నుంచి ఒక పెనం తీసుకురావాల్సి ఉన్నది. కానీ ఆ వారుణ ద్వీపం ఎక్కడున్నది వాళ్ళకు అంతు చిక్కలేదు. అది తూర్పు సముద్రంలోనే ఏ ప్రాంతంలోనో నీటి మట్టానికి 100 నిలువల లోతును ఉంటుందని రాక్షసరాజు వాళ్ళకి చెప్పాడు. అక్కడ బహు క్రూరులు మహాబలులు అయిన జలరాక్షసులుంటారట. సాలంకులు తమలో తాము కూడగలుపుకుని వారుణ ద్వీపానికి వెళ్లకుండగా తిన్నగా తారాద్వీపానికి వెళ్ళి తాము సాధించి తెచ్చిన వాటితో యక్షదత్తుడు తృప్తి పడకపోతాడేమో చూతామా అనుకున్నారు. ఎందుకంటే మిగిలిన వస్తువుల మహిమలు చెప్పాడు కానీ యక్షదత్తుడు ఆ పెనానికి ఏ మహత్యం ఉన్నట్టు చెప్పలేదు. పెనం తెచ్చి తీరాలని పట్టుబడితే వారుణ ద్వీపాన్ని వెతుక్కుంటూ అప్పుడే బయలుదేరవచ్చు. ఇలా అనుకుని సాలాంకులు తారాద్వీపానికి తిరిగి వచ్చి యక్షదత్తుడికి తాము తెచ్చిన వెలగకాయలు, తోలు సంచి, నిప్పులు కక్కే ఈటె, కుక్కపిల్ల ఇచ్చి, యక్షదత్త నీ పరిహారం చెల్లించినట్టేనా అని అడిగాడు. ఇంకా వరుణ ద్వీపం నుంచి మీరు పెనం తెచ్చి ఇవ్వాల్సి ఉంది అన్నాడు యక్షదత్తుడు. సాలాంకులు మరొకసారి జలతారను అరువు తీసుకుని తూర్పు సముద్రం కేసి బయలుదేరారు. యక్షదత్తుడు తాను పరిహారంగా పుచ్చుకున్న వాటినన్నింటినీ తారాద్వీప రాజుకు సమర్పిస్తూ, మహారాజా, ధన్యులనీసారికి మన చేతిలో ఓడారే, కానీ మన పైకి మరింత పెద్ద సేనతో ఎప్పుడు వచ్చి పడినా పడవచ్చు. అప్పుడు వారిని జయించడానికి వస్తువులన్నీ మనకు అవసరం. అందుచేత వీటిని మీ ఆధీనంలో జాగ్రత్తగా ఉంచండి అన్నాడు. సాలాంకులు సువర్ణ ద్వీపంలో కొంతకాలం ఉండి అక్కడి వాళ్ళ వద్ద సముద్రం అడుగున దీర్ఘకాలం ఉండే విద్య నేర్చుకున్నారు. వారు అనేక మాసాల పాటు తూర్పు సముద్రం అంతా గాలించి చివరకు వారుణ ద్వీపం కనిపెట్టారు. వారుణ ద్వీపం 100 నిలువల లోతునే ఉన్నది, కానీ దాని చుట్టూ ఉండే సముద్రం అనేక వేల నిలువల లోతున్నది. ఆ ద్వీపం మీద భయంకరమైన జలరాక్షసులు ఉంటున్నారు. సాలాంకులు రాత్రివేళ ఆ ద్వీపం మీదకు దిగి ఒక జలరాక్షసి ఇంట ప్రవేశించి ఎలాగైతేనేం ఒక పెనం పట్టుకున్నారు. వారు దానితో బయటకు వస్తూ ఉండగా 2 జలరాక్షసులు వారిని తరిమి పట్టుకుని తమ వాడిగోళ్లతో కండలు పీకసాగారు. 2 సాలాంకులు ఆ రాక్షసులకు
పశువులైపోయి ఏమీ చేయలేని స్థితిలో ఉండగా మూడోవాడు కత్తితో పోరాడి ఇద్దరు రాక్షసులను చంపి తన తమ్ముళ్ళనిద్దరిని చెరొక చంకన వేసుకుని నీటిపైన ఉన్న జలతారలో చేర్చాడు. ముగ్గురు బాగానే గాయపడ్డారు. కానీ పెద్దవాడి కన్నా మిగిలినిద్దరూ మరింత తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి కొన ప్రాణంతో ఉన్నారు. తన యజమాని మనసు తెలుసుకుని నడవగల జలతార అతి వేగంగా బయలుదేరి తారాద్వీపం చేరుకుని నీటి ఒడ్డున ఆగక తిన్నగా రాజభవనం ప్రవేశించింది. సాలాంకుల్లో పెద్దవాడు తాను తెచ్చిన పెనాన్ని యక్షదత్తుడికి అందిస్తూ, నీ రుణం తీరింది, మేం ప్రాణాలు విడుస్తున్నాం అని పడిపోయాడు. మిగిలిన ఇద్దరు అదివరకే ప్రాణం పోయినట్టుగా పడి ఉన్నారు. యక్షదత్తుడు వెంటనే తోలు సంచి తెప్పించి సాలాంకుల గాయాలన్నింటినీ దానితో తుడిపించాడు. కొద్దిసేపటికల్లా వాళ్ళు కోలుకుని బతికి బయటపడ్డారు. అయితే బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక్క సందేహం. యక్షదత్తుడు తన తండ్రిని హత్య చేసిన సాలాంకులు చావాలనే కదా పరిహారం కోరాడు. ముఖ్యంగా జలరాక్షసుల నుంచి పెనం కోరటం అందుకే కదా. అలాంటప్పుడు అతను వారిని ఎందుకు బతకనిచ్చాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, యక్షదత్తుడు సాలాంకుల చావు కోరినట్టు ఎక్కడా కనబడలేదు. అతను కోరి ఉంటే తారాద్వీప రాజు వారిని చిరచ్ఛేదం చేసి ఉండును. ఎందుకంటే తారాద్వీపానికి యక్షదత్తుడు చేసిన సేవ అపారమైనది. అతను తన పరిహారం కోరటంలో కూడా తారాద్వీపానికి ముందు ముందు దస్యుల భయం రాకుండా ఉండటమే ఆశయంగా పెట్టుకున్నాడు. సాలాంకులను జలరాక్షసులు పైకి పంపటంలో అతనికి దురుద్దేశం ఉన్నట్టు కనపడే మాట నిజమే, కానీ అందులో కూడా అతను మేలే ఆలోచించాడు. జలరాక్షసుల వాతపడి కూడా ప్రాణాలతో తిరిగి వచ్చిన సాహసవంతులు తారాద్వీపంలో ఉన్నారని తెలిస్తే దస్యులు తారాద్వీపం మీదకి మరొకసారి రావటానికే భయపడతారు. సాలాంకుల సాటిలేని పరాక్రమం అదివరకే ప్రచారమైనది కనుకనే రాక్షస ద్వీప వాసులు కూడా వారితో తగాదా పెట్టుకోలేదు. తమ మధ్య సాలాంకుల వంటి ప్రతాపశాలు ఉన్నారంటే తారాద్వీప యువకులు ధైర్య సాహసాలు తెచ్చుకుంటారు. అందుచేత యక్షదత్తుడు మొదటి నుంచి చివరిదాకా తారాద్వీపం యొక్క శ్రేయస్సునే కోరాడని చెప్పాలి అన్నాడు. రాజుకి విధముగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కేశాడు. ఇప్పుడు బ్రహ్మముడి అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం కాశీనగరంలో రాజపాలుడనే యువకుడు ఒకడు ఉండేవాడు. అతనికి పసితనములోనే తల్లిదండ్రులు పోయారు. అతను ఉన్నతోద్యోగుల సహకారంతో శ్రద్ధగా చదువుకుని దివాణంలో ఒక ఉద్యోగం కూడా సంపాదించాడు. ఉద్యోగం దొరికాక రాజపాలుడికి పెళ్లి మీద బుద్ధి మళ్ళింది. తల్లిదండ్రులు ఉన్నట్టయితే అతనికి అదివరకే పెళ్ళి అయి ఉండేది. ఈ పాటికి భార్య కాపరానికి వచ్చి సంసారం ఏర్పాటై ఉండేది. భార్య లేని కారణం చేత అతను ఇంకా సత్రంలో భోజనము, మఠములో నిద్ర అన్నట్టుగా జీవితం గడపవలసి వచ్చింది. ఇతరుల సహాయం లేకుండా పెళ్ళాడటం సాధ్యం కాదని తెలుసుకుని రాజపాలుడు తన మిత్రుడు ఒకడితో తన మనసులో ఉన్న మాట చెప్పుకున్నాడు. ఫలానా న్యాయాధికారి గారికి ఒక పెళ్ళి కావలసిన కూతురున్నది. అన్ని విధాలా నీకు తగిన పిల్ల. ఇవాళ రాత్రే నేను వారికి నీ విషయం చెప్పి శతవిధాలా వారిని ఒప్పిస్తాను. రేపు అరుణోదయం వేళకు మణికర్ణికా ఘట్టం వద్ద మెట్ల మీద మనం కలుసుకుందాం. నీవక్కడికి రా, నా ప్రయత్నం ఏమైనది నీకు చెబుతాను అన్నాడు మిత్రుడు. ఆ రాత్రి రాజపాలుడికి కన్ను మూత పడలేదు. 4వ జాము ఆరంభంలోనే అతను బయటకు చూసి అప్పుడే తెల్లవారిపోయిందనుకుని గబగబా మణికర్ణికా ఘట్టానికి బయలుదేరాడు. అతను ఉదయకాంతి అనుకున్నది వెన్నెల. మణికర్ణికా ఘట్టం నిర్జనంగా ఉన్నది. రాజపాలుడు తన స్నేహితుడి కోసం చాలాసేపు వేచి ఉండటం ఇబ్బందిగా ఉండాల్సి వచ్చింది.
దూరాన్ని మెట్ల మీద ఎవరో కూర్చుని ఉండటం కనబడింది. ఆ మనిషితో కబుర్లు చెబుతూ కాసేపు కాలక్షేపం చేయవచ్చు కదా అని రాజపాలుడు అనుకుని దగ్గరకు సమీపించాడు. మెట్ల మీద కూర్చుని ఉన్నవాడు వృద్ధుడు. ఆయన వెన్నెల కాంతిలో పత్రాల పని ఏదో రాస్తున్నాడు. రాజపాలుడు ఆ వృద్ధుడు వెనక నుంచి తొంగి చూశాడు. కానీ వృద్ధుడు రాస్తున్న లిపి చాలా వింతగా ఉన్నది. తాతగారు, నేను అనేక లిపులను ఎరుగుదును. మీరు రాస్తున్న లిపి ఏమిటో నాకు ఏమాత్రం బోధపట్టం లేదు అన్నాడతను వృద్ధుడితో. వృద్ధుడు తల ఎత్తి చూసి, నీకెలా అర్థమవుతుంది? ఇది బ్రహ్మలిపి అని మళ్ళీ తన రాతలో నిమగ్నుడయ్యాడు. తమరు రాసేదేమిటి అన్నాడు రాజపాలుడు. సూర్యోదయం లోపుగా పుట్టేవాళ్ళు జాతకాలు అన్నాడు వృద్ధుడు తల ఎత్తాడంటే. ఆ వృద్ధుడే బ్రహ్మ అయి ఉండాడా అని రాజపాలుడికి అనుమానం వేసి అంతులేని ఆశ్చర్యం కలిగింది. కొంతసేపటికి వృద్ధుడు రాయటం పూర్తి చేసి పత్రాలు కట్టగట్టి ఒక పక్క పెట్టి రెండో పక్క నుంచి ఒక సంచి తీసి అందులో నుంచి ఎర్ర పోగులు తెల్ల పోగులు తీసి వాటికి ముడులు వేయటం ప్రారంభించాడు. తాతగారు, మీరు వేసే ఆ ముళ్ళేమిటి అని రాజపాలుడు అడిగాడు. బ్రహ్మముళ్ళు. ఏ పురుషుడికి ఏ ఆడది రాసిపెట్టి ఉన్నదో వాళ్లకు ముళ్ళు పెట్టేస్తున్నాను అన్నాడు వృద్ధుడు తల ఎత్తకుండగా, తన పని తాను చేసుకుంటూను. అయితే నాకు ఎవరు ముడిపడి ఉన్నది తమకు తెలిసే ఉంటుంది. మరి కాసేపట్లో నా వివాహం స్థిరమైనట్టు వార్త వస్తుందని ఎదురు చూస్తున్నాను అన్నాడు రాజపాలుడు. వృద్ధుడు తల ఎత్తి అతని కేసి చూసి, నీ పెళ్ళి ఇంతలో జరగదు. నీకు కాబోయే భార్య ఇప్పుడు ఇంకా 3 ఏళ్ల పిల్ల. ఆ పిల్లకు 17 ఏడు వచ్చేదాకా మీ ఇద్దరికీ వివాహం జరగదు అన్నాడు. ఇంకా 14 ఏళ్ళ దాకా నా పెళ్ళి కాదా? ఎంత దారుణం! నేను నమ్మను అన్నాడు రాజపాలుడు. అలా చూడు, ఆ వచ్చే ఒంటి కన్ను దాని చంకనున్నది నీ కాబోయే భార్య అన్నాడు వృద్ధుడు. రాజపాలుడు గబగబా మెట్లెక్కి వచ్చి ముసలిదాన్ని సమీపించాడు. ఆ ముసలిదానికి ఒక కొన్ను గుడ్డి, కళ్ళు గుడ్డలు కట్టుకుని ఉన్నది. అది పిల్లను మెట్టుపైన కూర్చోబెట్టి గంగలో స్నానం చేయటానికి మెట్లు దిగి వెళ్ళింది. ఆ పిల్లకు 3 ఏళ్ళ వయసే ఉంటుంది. ఆ పిల్ల ఆ ముసలిదాని కూతురై ఉంటుంది. ఆ పిల్ల తనకు భార్య అవుతుందంటే రాజపాలుడికి భరించరాని రోత కలిగింది. వృద్ధుడి కోసం చూస్తే ఎక్కడా కనబడలేదు. ఆ వృద్ధుడి మాటలు నమ్మాలో నమ్మరాదో రాజపాలుడు నిర్ణయించుకోలేకపోయాడు. ఆ పిల్లను చంపేస్తే గాని అతనికి మనసు స్థిమితపడేట్టు లేదు. అతను తన మిత్రుడి కోసం ఇంక వేచి ఉండదలుచుకోలేదు. అతను తలపెట్టిన పని నెరవేరి ఉంటే అతడు లోగడ చెప్పినట్టు ఈ పాటికి వచ్చి తనను కలుసుకునేవాడే అని అనుకున్నాడు. పని జరిగి ఉండదు అనుకున్నాడు. అలా అనుకుని రాజపాలుడు ఊళ్ళోకి బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళేసరికే అతనికి తెలిసిన దివాణం నౌకరొకడు కనిపించాడు. రాజపాలుడు వాని దగ్గరికి పిలిచి, ఒరేయ్, చిన్నపిల్ల రూపంలో ఒక పిశాచి ఉన్నది. దాన్ని కత్తితో పొడిచి చంపావంటే నీకు 10 వరహాలు బహుమానమిస్తాను అన్నాడు. పిశాచిని చంపాల్సిందే, అది ఎక్కడ ఉన్నదో చూపించండి, అప్పుడే చంపి వస్తాను అన్నాడు నౌకరు. రాజపాలుడు వాణ్ణి వెంట పెట్టుకుని వెనక్కి వచ్చేసరికి ఒంటికంటికి స్నానం పూర్తి చేసి పిల్లనెత్తుకుని నది నుంచి వెళ్ళిపోతూ కనబడింది. అదిగో ఆ మనిషి చంకలో ఉన్న పిల్లే, నీ పని పూర్తి చేసి నా దగ్గరికి రా అని చెప్పి రాజపాలుడు శిశుహత్య కళ్ళారా చూడలేక అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. నౌకరు ముసలిదాన్ని కలుసుకుని దాని వెనకనే నడుస్తూ చల్లగా కత్తి పైకి తీసి పిల్లను పొడబోయే సమయానికి ముసలిదాని చంకలో ఉన్న పిల్ల దైవికంగా వాడి కేసి పెద్ద కళ్ళతో చూసింది. ఆ కళ్ళు చూస్తే నౌకరుకు ఆమె మామూలు పిల్ల అనిపించింది. ఆ పిల్లను హత్య చేయటానికి వాడికి చేతులాడక ఎత్తిన కత్తితో పిల్ల కొనుబొమ్మ మీదుగా చిన్న ఘాటు పెట్టేసి కాలి సత్తున కొద్ది అక్కడికి నుంచి పారిపోయాడు. వాడు తరువాత రాజపాలుడి వద్దకు వెళ్ళి పిశాచిని చంపానని చెప్పి తన బహుమానం తాను పుచ్చుకున్నాడు.
రాజపాలుడు సుసిహత్య చేయించినందుకు బాగానే పశ్చాత్తాపడ్డాడు. కానీ తనకు అలగా పిల్ల భార్య కాకుండా తప్పినందుకు చాలా సంతోషించాడు. అతను పెళ్ళాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక్కటే కలిసి రాలేదు. ఏళ్ళు దొర్లిపోయాయి. రాజపాలుడు ఉద్యోగంలో కూడా పైకి వచ్చాడు. 14 ఏళ్ళు గడిచాయి. రాజపాలుడి పైన ఒక కొత్త న్యాయాధికారి వచ్చాడు. పనిలో రాజపాలుడి సమర్థత, నిజాయితీ చూసి ఆయన చాలా సంతోషించి అతనికి ఇంత వయసు వచ్చినా ఇంకా పెళ్ళి కాలేదని ఆశ్చర్యపడ్డాడు. పెళ్లి చేసుకుందామని ఎంతో కాలంగా చూస్తున్నా ఒక్క ప్రయత్నము కలిసి రాలేదు అన్నాడు రాజపాలుడు. నాకు పెళ్ళీడు కూతురు ఉన్నది. చాలా అందగర్తె, బాగా చదువుకున్నది, పనిపాటల్లో సమర్థురాలు. ఆమెను చేసుకో అన్నాడు అధికారి. రాజపాలుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అధికారి కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేశాడు. ఒంటి నిండా రత్నాభరణాలు దిగవేసుకుని పెళ్లి కూతురు అపరమోహినిలాగుంది. ఆమె కాపరానికి వచ్చాక రాజపాలుడికి జీవితం స్వర్గతుల్యంగా అయినది. అయితే తన భార్య తన జుట్టును నుదుటిలో కుడి భాగం కప్పుకునేలాగా దూకుని అక్కడ ఒక ఆభరణం అమర్చుతూ ఉంటుంది. మిగిలిన నగలన్నీ పెట్టెలో దాచినప్పుడు కూడా ఆమె ఆభరణాన్ని తీయదు. దీని గురించి రాజపాలుడు ఒకసారి ప్రశ్నిస్తే ఆమె, నేను 3 ఏళ్ల దాన్నై ఉండగా ఒక దుర్మార్గుడు నన్ను కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించి నుదుటి మీద చిన్న ఘాటు పెట్టి పారిపోయాడు. ఆ మచ్చ వికారంగా ఉంటుందని జుట్టు ఇలా దువ్వుకుంటున్నాను అన్నది. రాజపాలుడు నిర్ఘాంతపోయి, అయితే ఆ రోజు నిన్ను నది దగ్గరకు ఎత్తుకు వచ్చిన ఒంటికన్నది మీ అమ్మ కాదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె మరింత నిర్ఘాంతపోయి, ఆ మనిషి మీకెలా తెలుసు? అది నన్ను పెంచిన దాది. నేను ఈ అధికారి గారి సొంత కూతురును కాను, అన్న కూతురును. నాకు కూడా మీలాగే చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. ఆ ఒంటికంటి దాదే నన్ను పెంచింది. మా పినతండ్రి నన్ను పెంపుడు చేసుకున్నాడు అని చెప్పింది. రాజపాలుడు ఏమీ దాచకుండగా తన భార్యతో జరిగిందంతా చెప్పాడు. ఆమె అతని దుస్సంకల్పాన్ని గురించి ఆగ్రహించక, అయితే మీరానాడు మర్ణికర్ణికా ఘట్టంలో చూసినది నిజంగా బ్రహ్మదేవుడు అయి ఉంటాడు అన్నది. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.